త్రిబుల్ కొట్టండి హిట్ ఆఫ్ ఫ్లాప్ అంటే హిట్ అంటది, జయలోకోష కొట్టండి హిట్ అంటది. కానీ ఈ వార్ 2 చూసుకున్నట్లయితే హగ్గు ఫ్లాప్ భయంకరమైన. అరే ఆఫ్టర్ ఆయన అరే కాదు ఫ్లాప్ అయిందని కూడా బాధపడరు ఫ్యాన్స్. ఇట్లా ఇజ్జత్ తీస్తున్నాడు హగ్గు బెగ్గు లగ్గా ఇది చూసి ఇంకా బాధపడతారా. ఇంకా నయం హగ్గీజన్లే. అటు చూడు బే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం? ద మోస్ట్ డిమాండెడ్ వీడియో, ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, ద రాడ్ 1 ఫర్ యూ, ఐ మీన్ రా 1 ఫర్ యూ వీడియో క్రియేట్ కాబోతున్నాం. అండ్ మా రెడ్డి గారికి కొంచెం యూనిఫామ్ చేంజ్ చేసిండు అనమాట. యూనిఫామ్ స్కూలా కాలేజారా యూనిఫామ్ వేసుకొనికే? రోత గాన్ని రోస్ట్ చేయాలని చెప్పి అట్లా రోత అవుట్ ఫిట్ లో వచ్చింది అనమాట. ఏం చిల్లర్ కాదురా మీరు. అస్సలు లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇట్ ద వీడియో. ఫ్రెండ్స్ వచ్చేసా, ఇది రేపు చేద్దాం అనుకున్న వీడియో కానీ ఇయాలే నేను కూడా సేమ్, ఇది అసలు రేపు చేద్దాం అనుకున్న వీడియో నీ వల్ల ఈ రోజే చేయాల్సి వచ్చింది. అదే నెక్స్ట్ వీక్ అనుకున్నాం కానీ ఈ వీక్ వచ్చేస్తుంది. చిన్నపిల్లలు ఎక్కువ ఉంటుండే, ఇప్పుడేంది ఇట్లా అయిండు? చిన్నప్పుడు చూస్తున్నావారా? అరే మనం రియాక్ట్ అయినప్పుడు కూడా ఇట్లా. అరే ఆడి వీడియోలు ఒకసారి చూస్తే పిచ్చిలేస్తారా? నువ్వు చిన్నప్పుడు ఎట్లా ఫాలో అవుతావు? అప్పుడు చూసి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా, అందుకే సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. ఇండిపెండెన్స్ ఖాళీగా ఉంటది అనమాట. రేపు హాలిడేనే ఉంటది మాక్సిమం పీపుల్స్ కి. ఎల్లుండి నీకు కాదు హాలిడే ఉంటది, నీకు వ్యూస్ వస్తాయి, మంచి వ్యూషిప్ వస్తాయనే ఇదంతా పెద్ద ప్లానింగ్. ఇంట్లో ఖాళీగా ఉంటే ఇలాగూ మన వీడియోస్ చూస్తుంటారు, అంటే చేయాలి 3 దింపాలు అయితే అనుకున్నట్టు. ముందే లాంగ్ వీకెండ్ వచ్చింది, పీపుల్స్ అందరు ఇంట్లోనే ఉంటారు. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. నిజాన్ని నిర్భయంగా మాట్లాడేటటువంటి వన్ అండ్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్ మన రా 1 ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి వాడే సిగ్గుపడుతుడు, వాకి నవ్వొస్తుంది, అందుకే పెట్టి చూసినావా? మోమ్ దాచి పెట్టుకొని చెప్తున్నావు అంటేనే అర్థమవుతుంది. నిజాన్ని నిర్భయంగా కాదు, నువ్వు దానికి గర్భం చేస్తావు అట్లాంటి నేను సిగ్గు లేకుండా సిగ్గు పడుతూ చెప్తున్నావు నువ్వు. అది వానికి నచ్చిన నిజం చెప్తాడు, నిజం ఒరిజినల్ నిజం చెప్పాడు. నిజం కూడా నిజంగా ఫీల్ అవుతుందిరా. అరే పాపం రా, ఇంకా 20 seconds కూడా కాలేరాడు వచ్చి. ఫ్రస్ట్రేషన్ సార్, ఫ్రస్ట్రేషన్. వార్ లో చూసుకున్నట్లయితే కూలీ రిలీజ్ అయింది, వార్ 2 రిలీజ్. అది అంటే క్వారీలా కూలీలు పోతారు కదా, సో అట్లా అనేసిండు అనమాట. క్వారీలో పోయి కూలీ పని చేస్తుండ అనమాట వాడు. రావణ్ ఫర్ యూ ఇంత మంచి ఎవరు అర్థం చేసుకుని ఉంటారు నాకు. మన సాయిగడ అర్థం చేసుకుంటారు. సాయి ఫర్ యూ వీడు మనడే రాడు, మీ కూడా అని చెప్పి ఫైనల్ గా మీరు హృతిక్ రోషన్, ఎన్టీఆర్, ఖైరా, కియారా అద్వానీ కూడా చాలా సార్లు బాధపడ్డాను. దాన్ని చాలా మంది కైరా కైరా అంటారు, అన్న పేరు కియారా అని చెప్పింది. ఇంకా నయం కీరా అనలే అది కదా. కీరా వాస్ పర్సనల్. అక్కడ ఉన్నటువంటి దిగ్గజమైనటువంటి 3 టాప్ యాక్టర్స్ అందరికి కూడా న్యాయం చేసి మా రజనీకాంత్ ని కుడిపిచ్చేసిండు అని చెప్పి వాళ్ళైతే ఆర్టికల్ ఫేక్ ఆర్టికల్స్ వస్తాయి చూడు, అన్ని ఈడే రాస్తాడేమో రావని కుడిపిచ్చేసిండు కడిపిచ్చేసిండు. చోరుగాడు మొత్తం పెద్ద పెద్ద డైలాగులు అన్ని రాసి వాళ్ళు అట్లా చెప్పిర్రు, వీళ్ళు అట్లా చెప్పిర్రు. ఎందుకురా నీ వేస్ట్ బతుకు. అరే గుర్తుపెట్టుకో, అరే నువ్వు గుడిచిపోతావు. అరే నేను చెప్తున్నా, నువ్వు రజనీకాంత్ ని గుడిపేసావు నువ్వు అంటున్నావు, కానీ అందరు కలిసి నిన్ను గుడిపేస్తావు రోజు చూసుకో. ఇదైతే పక్క. ఆల్రెడీ గుడిసిపోయింది లేవాడు. మర్చిపోద్దు, మన TF5 రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా గట్టిగానే ఉన్నారు, మర్చిపోతుంది. సినిమా ఓకే, మరి కుడిచిపోయినట్లేదు, ఏదో కొంచెం డౌన్ అయింది కానీ హైప్ మరి నువ్వు చెప్పినంత కుడిపేసినట్లేదు. రే లియోకే కొద్దిగా దొరికిపోయిండు, కాకపోతే అందులో LCU కనెక్ట్ చేయటం, ఆ BGM అక్కడక్కడ ఎలివేషన్ లో అదేదో అలాగలా ఆడింది, కానీ ఎక్కడైతే కంప్లీట్లీ దొరికిపోయింది. ఇంకా నెక్స్ట్ సినిమా అంటేనే భయం అవుతుంది. చూసుకున్నట్టయితే LCU మీద దొరికిపోయాడు రా. అంటే ట్రిపుల్ రైడింగ్ మొత్తం దొరికిపోయాడా, లేకపోతే కార్ డ్రైవ్ చేస్తూ సీట్ బెల్ట్ లో పెట్టుకోకుండా దొరికిపోయాడా, లేకపోతే హెల్మెట్ లేకుండా దొరికిపోయాడా? ఏడ దొరికిపోయాడు రా? ఆయన సినిమాకి ఆయనే టికెట్ లేకుండా దొరికిపోయినట్టు.
అంటే అది మీమ్ అన్నమాట, దొరికిపోయిండు అనేది మీమ్, అవి తెచ్చి ఈడ వాడతాడు అనమాట అట్లా. కాదు వాళ్ళేమో కానీ వీడైతే ప్రతి వీడియోకి దొరికిపోతుండు. అదే నిజంగా టాలీవుడ్ మీకు రాజమౌళి ఉంటే మాకు లోకేష్ కనకరాజరావు ఉన్న వాళ్ళందరూ కూడా అండర్ గ్రౌండ్ కు తెచ్చారు అనేటటువంటిది 100%. ఎందుకు అది అన్ని కూడా వస్తలే రెహమాన్ కి. మంచి మాటలే రావు అనుకుంటే ఇంకొంచెం లైట్ బూతు మాటలు కూడా రావురా. ఇట్లా ఇట్లా అయితే మందు తాగపోతే నువ్వు తాగపోతే వేరే వాళ్ళు ఎందుకు తాగకూడదు? సరే బయట తాగొస్తారు కదా, మళ్ళీ వాళ్ళందరినీ మందు తెప్పిస్తాడు, అందులో పోతారు. అక్కడ మనకు అర్థమైతేనే ఉంటది ఈ మందు అంతా కూడా సేకరించి మన అన్న నెడతను అనేటటువంటిది. నువ్వు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం మందు బంద్ చేసినావు అంటే వాళ్ళందరూ ఎందుకు బంద్ చేయాలి అనేటటువంటిది చిన్న లాజిక్ నైతే మిస్ అయ్యింది మన లోకేష్ కనకరాజు. అరే బుర్రున్నారా నీకు? అరే కాదురా, ఆ బుర్ర ఎప్పుడో దొబ్బిందిరా ఆడికి. మన ఒపీనియన్ చెప్పడం మూవీ గురించి కరెక్టే గానీ మరి ఇదేంద్రా బెదిరిస్తుండేంద్రా ఆడు. ఎందుకు మానేయాలి అంటే వానిష్టం రా భయ్, నీకెందుకు? వాడు స్టోరీలో మానేయాలని రాసి మానేయాలి అంతే. ఎందుకురా మారవా నువ్వు మారవారా? ఎక్కడే మాక్సిమం ఇరిటేషన్ అయితే వస్తుంది. ఇంకా దానికి తగ్గట్టు డాన్స్ నిజంగా వితౌట్ బీజిఎం చూస్తుంటే అది ఎందుకు తూ అని బీజిఎం పెట్టి ఏంటంటే చిరాకే వచ్చేస్తా అనమాట. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? వితౌట్ బీజిఎం ఎందుకు చూసినావు అసలు? అసలు కాదు, నువ్వు సినిమా నిజంగా థియేటర్ లో చూసినావా లేకపోతే మూవీస్ లో చూసినావా? నాకేదో తేడా కొడుతుంది. వితౌట్ బీజిఎం ఏ థియేటర్ లో వేస్తాడరా? కాదు, అరే ఈ చెవులలో ఏమైనా పెట్టుకొని పోయిండా? అంటే ఇట్లా ఇయర్ ప్లగ్స్ ఉంటాయి చూడు, అవి ఏమైనా పెట్టుకొని పోయిండా? వితౌట్ డైలాగ్స్ చూసిండా సినిమా మొత్తం ఇట్లా కూర్చొని? వితౌట్ బీజిఎం ఏదరా? అక్కడ ఉన్నటువంటి మ్యాన్షన్ లో ప్రతి ఒక్కడు భజన చేస్తూనే ఉంటాడు. అన్న 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 తో అని చెప్పి భజన చేస్తూనే ఉంటాడు. మా తెలియదా ప్రతి ట్రైలర్ కింద నువ్వు పోయి హీరోల పేర్లు పెట్టి భజన చేసేది? ఇది ఇంకో భజన, ఇది జాలదు అన్నట్టు లాస్ట్ అమెరికా ఎంట్రీ ఉంటది భయ్యా. 4 హెలికాప్టర్లు వేసుకొని 4 కుక్కలు వేసుకొని గండులు వేసుకొని వచ్చి టపీ టపీ టపీని కలుగుతాడు. బా ఒక స్టోరీని ఎంత గలీజ్గా చెప్తున్నాడు ఒక స్క్రిప్ట్ ని. ఇది కనుక ఈయనుంటే ఏ యాక్టర్ కూడా యాక్సెప్ట్ చేయకపోయాడు. 4 హెలికాప్టర్లు వచ్చి టపీ టపీ కరెక్టే. కొంచెం అయింది, కొంచెం పోయింది, కానీ దాన్ని ఇంకా ఇప్పుడు ఒక మంచి స్టోరీని అయినా సరే ఏదో ఒక స్టోరీని ఇంతకన్నా వరస్ట్ గా ఎవరైనా చూపిస్తారా చెప్తారా అంటే ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? జైలర్ లో అన్ని కామియోస్ ఉంటాయి, ఎవరు కూడా వచ్చి భజన చేయరు. మీరు అబ్జర్వ్, కానీ ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కామియోస్. ఓకే, ఆడు ఇంగ్లీష్ కరెక్టే మాట్లాడతారు, కానీ మెక్సికన్ ఇంగ్లీష్ అన్నమాట అది. మెక్సికన్స్ అట్లనే మాట్లాడతారు. కామియోస్ అంటారు వాళ్ళు, క్యామియోస్ ని కామియోస్ అంటారు. సాయిగాడు భలే అర్థం చేసుకుంటుండే. నీకు అర్థమైతే భజన బ్యాచ్ ఇది. అదే కదా, నాకు అదే అనిపిస్తుంది. మెల్లిగా ఫాలో అవుతుండు, పోయి ఇంట్లో భజన చేయాలరా. రెడ్డి సేమ్ టీ షర్ట్ వేసుకొచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి. షర్ట్ రా, సేమ్ షర్ట్. వాడు యాక్చువల్ మొత్తం రామ్ పరివాడు వాడు ఏ చెప్తుందని ఇంకా నుండి సపోర్ట్ చేస్తున్నాడు ఇడికి నుండి. అండ్ వాటర్ లో దడ దడ ఉంటది, ఫ్లైట్ మీద దడ దడ ఉంటది, ట్రైన్ లో దడ దడ ఉంటది, ఉంటది. సినిమా ఉంటది, సినిమా మొత్తం ఉంటది. నువ్వు దడ దడ లేపుతున్నావు. ఇదే భజన అంటే అసలు భజన అంటే ఇది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎక్కడైనా సరే గాల్లో అయినా మంటల్లో అయినా కొండల్లో అయినా అడవుల్లో అయినా దడ దడ పుట్టించి మనందరికీ కూడా దడ దడ దింపిండి అనమాట. అంటే దింపడం అంటే చూసినావా, దొంగ కాడరా మంచి చెప్పుకుంటేనే మెల్లగా ఇండైరెక్ట్ గా అన్ని దింపిండట. అమ్మా నువ్వు వీడియోలు కూడా అట్లనే దడ దడ దింపినావు 3. అదే కదా, మెల్లగా తేనె పూసిన కత్తిని దింపిండ్రా పాపం. ఇప్పటిదాకా ఫ్యాన్స్ అనుకుండొచ్చు, ఫ్యాన్స్ బ్రెయిన్ ఇట్లా మెల్లగా ఇట్లా మంచిగా లేపుతాడు. లాస్ట్ ఫ్యాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇంతకు పొగిడిండా తిట్టిండా? వీడు వీడియోలు తిప్పినప్పుడు లేదు, వీడియోలతో రాడు దింపుతాడు అందరికి. వీక్ రాడు దింపాలి అందరు కలిసి.
ఫ్యాన్స్ ప్లీజ్ వీన్ వీడియోలు చూసి అయితే మోసపోకండి. పెద్ద ఈ నా కొడుకుని నమ్మకండి అయ్యా, ఈ నా కొడుకుని అసలు నమ్మకండి. ఎర్రి ఫ్లవర్ లెక్క కనిపించే మనకి పెద్ద ఫ్లవర్స్ పెడతాడు చెవులలో. అంత డేంజర్ గాడు, మ్యానిపులేటివ్ డేంజర్ ఫెలో. దడ పుట్టించే మనందరికీ కూడా దడ దింపిండి అనమాట. అంటే దింపడం అంటే హైప్ అనేటటువంటిది అంత అనేటటువంటిది వాస్తవం. అరే చిన్న కంట్రీ ఆడరాడు, మస్తు డేంజర్ ఆడు. దింపిండు అంటే వచ్చేసింది, నిజం బయటకు వచ్చింది. మళ్ళా అట్లా కాదు, హైప్ దింపిండు అంట. వా ఏమి తేజస్సు బిడ్డ. ఆ స్టైల్ మారింది, ఆ నడక మారింది అన్నట్టు ఆ రివ్యూ మారిపోయింది అనమాట. అంటే ఒక్క సెకండ్ ఇట్లా ఒక సెకండ్ మైండ్ లోకి వచ్చింది అనమాట, మళ్ళీ ఫ్యాన్స్ దింపగల అని మార్చేసింది మాట. అట్లా ఇండికేటర్ అట్టేసి ఇటు పోయిండాడు. ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఒక మాట అయితే చెప్తున్నాను, సినిమా మీద హైప్ ఉంది, కూలీ మీద ఎందుకు హైప్ ఉంది అని అంటే ఎన్టీఆర్ హేటర్స్ అయి ఉండొచ్చు. ఎన్టీఆర్ అంటే నచ్చని వాళ్ళందరూ కూడా కూలీగా సపోర్ట్ చేస్తారు. కూలీ అన్నారు. లోకేష్ అదెందుకు వచ్చిందిరా ఇప్పుడు? అంటే కూలీ మూవీ చూసిర్రు అంటే వాళ్ళు ఎన్టీఆర్ హేటర్ అయిపోతారు. ఇప్పుడు ఏం తెలుసా, వీడు రజనీకాంత్ హేటర్ అనుకుంటున్నా. రహమాన్ ఫిక్స్ అయిపోయింది, చిచ్చు పెడతా అని ఫిక్స్ అయిపోయింది అంతే. ఈయన వీడియోలు తీసుకొని ట్విట్టర్ లో ఇస్తారు, ఎవరు ఇట్లానే ఉంటారు కదా డేంజర్ చిచ్చులు పెట్టేటోళ్ళు. అంతే స్టార్ట్. నీ పెంట ముఖానికి పిండం పెట్ట, అసలు నీ బతికెందుకు? అలాంటిది 4 గంటలకు అలారం పెట్టుకొని లేస్తానంటే దానికి గల కారణం ఏంది? సినిమా. ఇక్కడ మా డాడీ అంటాడు, నువ్వు నమ్మది చేస్తే పుణ్యమే అవుతుందా, సినిమాకి వెళ్తే నీకేమవుతుందా అంటే ఆయన తెలియదు సాటిస్ఫాక్షన్. అప్పుడు ఆయన ఏజ్ అయిపోయింది రండి, అప్పట్లో ఆయన చేసిందే. కానీ ఇప్పుడు మనకైతే నీతులు చెప్తారనమాట. ఈ విధంగా ఒక సాటిస్ఫాక్షన్. సో ఇంత పొద్దున్నే లేచి మనకైతే నీతులు చెప్తారా? మరి మంచిగా చెప్తే వినాలి కదా. చోరుగా ఇట్లా చెప్తుండే కదా డాడీని కించ వరుస్తుంది. అదే కదా, ఎవరింట్లో చెప్తారా పొద్దున్న 4కి లేచి సినిమా కొమ్మని? ఎవరు చెప్పారు. అదే కదా, నువ్వు నమాజ్ చేసి కూడా పోవచ్చు 4 గంటలకు అంతే. పొద్దున్నే మస్తు టైం ఉంటది సినిమాకి పోయేది చోరుగా. నేను ఎప్పటికీ చెప్తానా, కూలీ మింగింది అంటే దానికి కారణం ఖచ్చితంగా వచ్చిన మింగింది అని చెప్పి నేను అనకూడదు అంటే కలెక్షన్స్. మన రోల్ తఫరీ ఫస్ట్ వీడియో నుంచి రాని ఎంత అంటాడు వీడు చోరుగాడు. మళ్ళీ అని అనొద్దు అని అంటాడు. అని అనొచ్చు కానీ నాది సంస్కారం కాదు అది. నిన్ను కూడా మేము గలీజ్ మాటలు తిట్టొచ్చు, ఎర్రి ఫ్లవర్ అది ఇది అని, కానీ మేము అనం, ఎందుకంటే అది మా సంస్కారం. మనకి ఒక ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చినటువంటి సినిమా. అంటే ఎలాంటి సినిమాలు తెలుగులో ఉన్నాయా భయ్యా? ఓకే తెలుగులో ఉన్నాయేమో నాకు తెలియదులే, కానీ ఎలాంటి సినిమాలు నీకు తెలియదు, నా గంట తెలియదు, నా ఈ దీర్ఘం తెలియదు, నా గుడి దీర్ఘం తెలియదు, వచ్చి నా తెలుగులో ఉండేది ఫ్రెష్ ఉండేది ఎందుకు రా అని. ఎందుకు వాడు సినిమాలు చూస్తే కదరా మనకు తెలిసేది ఉందా లేదా అనేది. వాడు సినిమాలే చూడాడు, అదే పైరసీనా కొడుకుడు. నో యూస్, వాడు విండండి. వాట్ వర్సెస్ కూలీ. మనం ఒకటి తెలిస్తే ఆ దేవుడు ఒకటి చదివినట్టు, మనం ఒకటి తెలిస్తే తలైవ ఒకటి తెలిసినట్టు. వాము ఎట్టెట్టో వెళ్ళిపోతుంది ఏదేదో. నువ్వు తెలిసిన అని చెప్పు, నువ్వు అనుకున్నావు అని చెప్పు. నువ్వు వాటి నువ్వు అనుకుంటున్నావు, మనం కాదు, మేమందరం కాదు. అమ్మ మొగుడులా ఉన్నవరా నువ్వు. అదే కదా, కాదు ఫ్లాప్ అయ్యింది అంట చూసినావా డైరెక్ట్. ఇప్పుడు టైటిల్ చూడు, ఫ్లాప్ అయ్యింది అట్ బాక్స్ ఆఫీస్ వాట్ టు హ్యూజ్ ఫ్లాప్. వై అది హ్యూజ్ కాదు, గుర్తు పెట్టుకోండి, అది హ్యూజ్ కాదు. ఓకే, అదేంటిదో మీరే చూడండి నెక్స్ట్. బట్ ఒకవేళ అయ్యిందంటే ఈ వల్లనే అయ్యిండొచ్చురా. కానీ టికెట్లు దొరకలా నిజంగా. మా దగ్గర అయితే టికెట్ ఈ డైలాగ్ తోటి అర్థమైపోవాలి మనోడు ఎంత నిజాలు చెప్తున్నాడో అని చెప్పి. వాటికి టికెట్లు దొరకలేవు. ఓకే ఫైన్, నెక్స్ట్. ఇక నేను అంత ట్రై చేసిన టికెట్లు దొరకపోవడంతో ఇంకా 11కి అయితే టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళిన. అండ్ కూలీకి అయితే సింపుల్ గా దొరికినాయి టికెట్లు. 7 టికెట్లు అయితే ఈ నా కొడుకు ఎంత వరస్ నా కొడుకు అని చెప్పి. ఎందుకంటే కూలీకి అసలు టికెట్లు దొరకలేవు, వాటికి టికెట్లు దొరికినాయి. కానీ ఈయనకి పొద్దున్న 7 o'clock కూలీకి టికెట్లు దొరికినాయంట, కానీ వాటికి దొరకలేవంట. వా వా కాదు, ఇడు ఇంత దొంగగాడు అంటే చెప్పు, నిజం చెప్పు. నాకు ఫస్ట్ కూలీకి పోబుద్ది అయింది, పోయినా అని చెప్పు. ఎందుకు అన్ని దొంగ మాటలు అన్ని? ఇంత దొంగగాడు రాయుడు. ఏంటి మమ్మీ ఎవడు? వార్ 2కి వెళ్ళాం. ఓకే, వార్ 2 అయితే అంత గొప్ప సినిమా చెప్పి నేను ఎప్పుడు కూడా అన్నా అనమాట.
నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. కానీ ఓకే కూలీ మీద మీరు మారిపోయారు సార్. అదే అన్నాడు, ఏదో అన్నాడు, ఏది కావాలంటే అది ఉన్నది, అన్ని ఉన్నాయి, అది ఇది అన్నాడు, దింపిండి అన్నాడు కదరా. మీరు మారిపోయారు సార్. దడదడ, బోట్లో దడదడ, గాల్లో దడదడ, మంటలో దడదడ, అడుగులో దడదడ, ఎక్కడైనా సరే దడ. ఈ దడలన్నీ సరిపోనన్నట్టు లాస్ట్ కి ఎన్టీఆర్ దడదడ. రెమానాసన్ ఇప్పుడే కదరా దాన్ని దింపినావు వాటుని, అప్పుడే మళ్ళా లేపుతున్నావు ఏంద్రా? ఇదేం వేరియేషన్ రా రే చిల్లరగా. దడా మూవీలో కూడా ఇంత దడ ఉండదురా. నాకు తెలిసి అప్పుడే సడన్ గా ఇట్లా వీడియో చేసేటప్పుడు టంగ్ అని మెసేజ్ వచ్చినట్టున్నాయి అనమాట, అమౌంట్ క్రియేటెడ్ అని చెప్పి. దడ పడ్డట్టున్నాయి పైసలు పడగానే దడ లేపుతున్నాడు అనమాట. దడ మళ్ళా పైసలు తక్కువ రాగానే మళ్ళా దింపుతున్నాడు అట్లా. కానీ వార్ 2కి ఒక 10 మందిలో 5 పాజిటివ్ ఇస్తే 5 నెగిటివ్ ఇచ్చారు. కానీ కూలీకి అయితే 10 మందికి 10 మంది నెగిటివ్ ఇచ్చారు. ఈడ కూడా సేమ్ అదే స్క్రిప్ట్ వేస్తున్నాడు వల్ల, కాకపోతే కొంచెం వేరే వేసి. ఇప్పుడు వాడు వార్ 2 ఇప్పుడు కొంచెం తగ్గించింది కదా, కూలీని ఇంకా కిందికి తీసుకోవద్దు. అంత పగ నాకు అర్థం కాదు. వాళ్ళు పైసలు ఇవ్వలేరు ఆయనకి, ఏంది అసలు పేమెంట్ అందలేదా? గట్టిగా ట్రై వాటిని కూలి పైన పెడదాం అని చెప్పి బయట ఉన్నటువంటి న్యూస్ ఆధారంగా చేయబడేటువంటి ప్రయత్నం చేస్తాను అనమాట. సో సినిమా ఎలా వసూలు చేసింది అనేటటువంటిది మాట్లాడుకోవాలంటే ఆల్రెడీ నేను చెప్పా 200 కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసింది, 100 కోట్ల నెట్ కలెక్షన్స్ అయితే కానొస్తుంది అని చెప్పి నేను అనుకున్నా. కానీ నేను చెప్పింది నిన్న అబద్ధం ఫ్రెండ్స్. లైక్ అబద్ధం అంటే కాదు, వాడు నేను అనుకున్నా అని చెప్పి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేస్తుండు. అది నేను అనుకున్నది నిజం కాదు, నేను చెప్పింది అబద్ధం అని చెప్పి ఫైనల్లీ ఈరోజు ఒప్పుకున్నాడు రా. అదే కదా వీడియో మొత్తంలో ఒక్క మంచి మాట చెప్పింది. ఫస్ట్ టైం రాయుడు, ఫస్ట్ టైం అబద్ధం అని ఒప్పుకుండ్రా. చెప్పేటి అన్ని అబద్ధం అని. గ్రేట్ రా రేణు. అన్ని కాదు, ఒకటే అబద్ధం అని చెప్తున్నాడు. అదే కదా, కానీ అన్న అబద్ధాలే. అది ఆల్రెడీ ఇవాళ అయిపోయిందంటే ఇక రానే రావు. ఓకే టికెట్లు బాగానే బుక్ అవుతున్నాయి, ఏమవుతుంది అనేటటువంటిది అర్థం కావట్లేదు. మరి ఎందుకు అండ్ గూగుల్లో వెళ్ళి చూడండి వార్ 2 సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అంటే హగ్ ఫ్లాప్ అని చెప్పి డైరెక్ట్ హగ్ అంటే ఏడు తిడుతుండా పొగుడుతుండా. అరే హగ్ అంటే హిందీలా మోషన్ రా, నువ్వు తిడుతున్నావా ఏం చేస్తున్నావా అసలుకి? హగ్గేదిరా హగ్గు. నేను ఇన్ని రోజులు హ్యూజ్ అనుకున్నారా, నాకు ఇప్పుడే అర్థమైంది హగ్ అని చెప్పి. సారీ మై బ్యాడ్ రా. స్టార్టింగ్ లా మెక్సికన్ ఇంగ్లీష్ నాలుగు కూడా కొడతారు రా ఇట్లాంటి. పాపం సాయిగాడు ఎట్లా కవర్ చేస్తాడు, వాడిని ఏమంటారు వాడిని ఫాలో అవుతాడు కాబట్టి. కానీ ఈడైతే దొరికిపోయాడు. లోకేష్ కనకరాజ్ కాదు, నువ్వు దొరికిపోయాడు మొత్తం. నేనేది దొరికిపోయినారా? నువ్వు కాదురా, నువ్వే రియాక్ట్ అవుతున్నావురా. వాడినే అంటున్నా, ఫీల్ అయిపోయినాడు. దొరికిపోయిండు, ఇరికిపోయిండు, అబద్ధం చెప్పిండు అన్నాయండి. ఇంకా నయం హగ్గిజన్లే. తెలిసి కావాలని తప్పులు చెప్తాడా, లేకపోతే అట్లా వైరల్ అవుతుంది అని అట్లా చెప్తాడా? ఏంద్రా అది కదా, అంటే ఇప్పుడు ఫ్లాప్ ని హత్తుకున్నాడనా? ఫ్లాప్ హగ్ చేసుకున్నాడు, హగ్ ఫ్లాప్ అంట. అరే వాడు హ్యూజ్ ఫ్లాప్ ని హగ్ ఫ్లాప్ అన్నాడు రా, దాన్ని మీరు హగ్ ని అతుక్కున్నాడా చేసుకున్నాడా అని చెప్పి వాడు చెప్పిన దాంట్లో డెప్త్ చూస్తున్నాం. వాడు ఎందుకు చెప్పిండు అట్లా అని చెప్పి. వాడు చెప్పేదే సొల్లు, ఆ సొల్లుకి మీరు అంతా డెప్త్ చేసుకున్నారు చూసినావా? ఆ సొల్లుదా మొత్తం సాయిగాని ఇన్ఫ్లుయెన్సర్, ఇదంతా సాయిగాని ఇన్ఫ్లుయెన్సర్. అంటే భారీ ఫ్లాప్ అంట. ఇప్పటిదాకా ఎన్టీఆర్ గారి కెరియర్ లో ఏ సినిమా అయినా సరే మీరు వెళ్ళి గూగుల్లో కొట్టండి, దేవరా కొట్టండి హిట్ ఆఫ్ ఫ్లాప్ అంటే హిట్ అంటది, RRR కొట్టండి హిట్ ఆఫ్ ఫ్లాప్ అంటే హిట్ అంటది, జయలోకోష కొట్టండి హిట్ అంటది. కానీ ఈ వార్ 2 చూసుకున్నట్లయితే హగ్ ఫ్లాప్ భయంకరమైన. అరే ఆపరా నాయన. అరే కాదు, ఫ్లాప్ అయిందని కూడా బాధపడరు ఫ్యాన్స్. ఇట్లా ఇజ్జత్ తీస్తున్నాడు, హగ్గు బెగ్గు లగ్గు అనుకుంటా. ఇది చూసి ఇంకా బాధపడతారా? అసలు ఫ్లాప్ అయిందా లేదా, నువ్వు ఎందుకు డిక్లేర్ చేస్తున్నావురా? గూగుల్ లేదుంటే అది. గూగుల్ కూడా నీ వీడియో విషయం రివ్యూ ఇచ్చినట్టున్నది. అదే కదా, గూగుల్ అబద్ధం చెప్పదు కానీ నువ్వు మాత్రం అబద్ధం చెప్తావురా. నువ్వు చెప్పే ప్రతి ఒక్కటి అబద్ధమే. నువ్వు పెద్ద హగ్ నా కొడుకు. నువ్వైతే హగ్ రాడు పెద్ద
పెద్దగా సారీ హగ్ 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 నా డాష్ యాడు. ఇది అన్నమాట మన హగ్లా మన హగ్గు రోత. హగ్ పాపం ఫ్యాన్స్ అందరికి జై అని లేపిండు, దడా 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 అని లేపిండు, లాస్ట్ కు ఒక హగ్గు రాడు దింపిండు. అది సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో హగ్గు కామెంట్ చేయండి. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. బ్రెయిన్ పక్కన పెట్టి ఇప్పుడు నచ్చుతుంది నీకు కూడా. నేను అవార్డు పెట్టినాను.